హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన ములకల చెరువు మండలం సోంపల్యం గ్రామం అరువి చెరువు వద్ద ఉన్నటువంటి చిట్టిమిరెడ్డి గారిపల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు 4 ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్స్ను మనం గమనించవచ్చు. వీరు ఏ విధంగా సాగు చేస్తున్నారు, పంటకు కావలసినటువంటి పోషకాలను ఏ విధంగా వీరు అందిస్తున్నారు అనేటువంటి అంశాన్ని, ఈ యొక్క రైతు ఏ విధంగా పండిస్తున్నారు అనేటువంటి అంశాన్ని రైతు నాగమల్ రెడ్డి గారిని మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి నాగమల్ రెడ్డి గారు, ఇక్కడ మనం దాదాపుగా రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా ఎక్కువ మంది రైతులు టమోటానే పండిస్తుంటారు. మీకు డ్రాగన్ ఫ్రూట్స్ ఎందుకు పండించాలని చెప్పేసి ఆలోచన వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మీరు దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు? ఇదైతే ఎక్కువ కాలం వస్తుందని దీని మీద పెట్టినాము. ఇది వచ్చి 2 ఏళ్ళ తోట, 6 నెలలు కాపు ఉంటుంది. దీని వెరైటీ వచ్చి అమెరికన్ బ్రీడ్. అంతే, ఏముంది దీంట్లో, ఏమున్నది, రోగాలు ఎక్కువ రావు, వచ్చినా కూడా తక్కువ మందులు, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వాడినా చాలు. ఎటువంటి వైరస్ వస్తూ ఉంటుందండి? ఏది మచ్చ వస్తుంది, ఏమి రాదు. కుళ్ళు ఒకసారి, మచ్చ ఒకసారి వస్తుంది, ఎక్కువ వానలు పడితే. నీళ్ళు వానలకు ఎక్కువ తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండదంటారు? తట్టుకుంటుంది, ఏం కాదు, అట్లేం కాదు, వస్తుంది, ఒకసారి స్ప్రే చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ మన ప్రాంతంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఈ ఎండ తీవ్రతను ఏ విధంగా తట్టుకుంటుంది ఈ యొక్క పంట? దీనికి ఏం కాదు, ఇది ఎడారి పంట, అడవులైనా హెచ్చు. దీనికి నీటి శాతం ఎంతవరకు నీటి శాతం అవసరం అవుతుంది? ఒక రోజే పెడితే చాలు, వారంలో ఒక రోజు పెట్టుకునే చాలు. అంటే నీటి రాయలసీమ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత బాగుంటుంది. దీన్ని కాపు వచ్చిన తర్వాత ఎగుమతి ఎక్కడికి చేస్తారండి మీరు? ఇక్కడే వచ్చేస్తారు, కస్టమర్స్ ఇక్కడికే వచ్చి కొంటారు. ఓకే, అట్లేం ఇబ్బంది ఏం లేదు, ఇటుకే వస్తారు. 6 నెలలు అంత కాపు ఉంటుంది, 6 నెలలు గ్యాప్ ఉంటుంది. పూత స్టార్ట్ అవుతుంటే 25 రోజులు టైం పడుతుంది కాయ అయ్యేదానికి. ఆ 25 రోజుల్లో మధ్యలో మళ్ళీ ఒకసారి పూత వస్తుంది. 6 నెలలు అంతా వస్తూనే ఉంటాయి. అంటే మీరు నాటినప్పటి నుంచి ఇది పెద్దగా అయ్యేంత వరకు కాల పరిమితి ఏ విధంగా ఉంటుంది? 6 నెలలకు అంతా ఈ పోలైట్ వచ్చేస్తాయి. 6 months కంతా సంవత్సరంలో కాపు వస్తుంది, సంవత్సరంలో తక్కువ కాపు వస్తుంది. 3 ఏళ్ళు పూర్తి అయితే మంచి కాపు వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు కాపు ఉండే అవకాశం ఉండదండి ఇది? 25 ఏళ్ళు. 25 ఏళ్ళు. ఒక్కసారి కాపు వచ్చిన తర్వాత 25 ఏళ్ళ వరకు ఈ యొక్క రాబడి అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మీరు ఈ యొక్క సంవత్సరం వెయిట్ చేస్తారు కదా, దళారులు ఒకవేళ రేటు మేము ఇంతే ఇవ్వగలము అంతే ఇవ్వగలము అని చెప్పేసి కొన్ని కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా టమోటా అయితే ఉంటుందో ఈ టమోటా విధంగా రేట్స్ ఉంటాయా, లేదంటే దీనికి ఫిక్స్డ్ మార్కెట్ రేట్ అనేది ఉంటుంది? ఫిక్స్డ్ ఏం లే, ఏ టయానికి ఆ రేటు వస్తూనే ఉంటుంది. యాజ్ యూజువల్ టమోటా మాదిరే, ఫిక్స్డ్ రేట్ ఏం లేదు. ఓకే, వాళ్ళే వస్తారు, ఇదే కాయ చూసుకుంటారు, కాయని చూసి రేట్ పెట్టుకుంటారు. కాయని చూసి రేట్ అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి రైతులు, ఇప్పుడు మేము ఫార్మింగ్ చేయాలి అని చెప్పేసి వస్తున్నటువంటి రైతులకు డ్రాగన్ ఫ్రూట్స్ గురించి మీరు ఇచ్చే సందేశం ఏంటి? డ్రాగన్ ఫ్రూట్ అయితే మాకైతే బాగుంది, ఇబ్బంది ఏమి లే. ఓ కాపు తోటంతా ఫుల్గా 3 ఏళ్ళు అయిపోతే 50 రూపాయల మీద సమస్య లేదు దీంతో. ఎందుకంటే ఫస్ట్ పెట్టిన పెట్టుబడి మళ్ళీ ఏం పెట్టుబడి ఉండదు. ఎకరాకు వచ్చి ఒక 20,000 30,000తో అయిపోతుంది సంవత్సరానికి. ఇంకా అంతకంటే సులువు పంట ఇంకేది ఉంది? ఎప్పుడు దున్నే పని ఉండదు, ఏముండదు. ఒకవేళ గిడ్డి ఎక్కువ ఉన్నా కూడా గోర్లు అట్లా వేయడం దొరకవచ్చు, సమస్య ఏముండదు. అంటే రైతులకు మీరిచ్చే సలహా ఇదే అన్నమాట, పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ. ఫస్ట్ పెట్టుబడి వేసేస్తే మళ్ళీ ఏం పెట్టుబడి ఉండదు, చాలా సులువు పంట, మాకైతే చాలా సులభంగా ఉంది. అంటే మీరు ఇదే పంటలు పెడతారా, లేదంటే ఇంకా ఎక్కువ ఏదైనా సాగు చేస్తారండి? ముందు టమాటా అవి పెడతాను, ఇప్పుడు ఏం పెట్టేది, ఇదే చూసుకుంటాం, చాలు మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మొక్కలు కావాలన్నా ఎవరికైనా అందుబాటులో ఉంటాయి, ఇస్తాము, ఇబ్బంది ఏం లేదు. 3 ఏళ్ళ తర్వాత ముదిరిన తోట ఇస్తాము బాగా.